బెత్లెహేము గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే అది స్వల్పమైన గ్రామం అంట. స్వల్పమైన, అల్పమైన గ్రామము. యేసు ప్రభు వారు అటువంటి స్వల్పమైన గ్రామాన్ని ఆయన ఎన్నుకున్నారు ఆయన పుట్టుటకు. యేసు ప్రభు వారు పుట్టుకలో చూస్తే ప్రతి స్వల్పమైనవే. యేసు ప్రభు పుట్టింది స్వల్పమైన గ్రామము బెత్లెహేము. ఆయన పుట్టిన స్థలం ఏదైతే ఉందో అది స్వల్పమైన పశువుల పాక. ఆయన పరుండబెట్టిన స్థలము పశువుల తొట్టె. ఆయన్ని కలుసుకోవడానికి వచ్చిన వారు సామాన్యమైన స్వల్పమైన గొర్రెల కాపరులు. ఎక్కడ చూసినా యేసు ప్రభు పుట్టుకంతా ఎక్కడ చూసినా స్వల్పమైన అను మాట కనిపిస్తుంది. ఈ లోకంలో స్వల్పమైనవి, అల్పమైనవి మనుషులకు అక్కర్లేదండి. కానీ క్రిస్మస్ అందించే వార్త ఏంటంటే స్వల్పమైన వాటిని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అల్పులను దేవుడు ఎన్నుకుంటాడు. దిక్కు లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. యోగ్యత లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. నా దేవుడి యొక్క సెలక్షన్ ఎలా ఉంటదంటే ఈ లోకంలో అల్పులు, వెర్రివారు, పామరులు వీళ్ళందరినీ యేసయ్య ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఈ లోకానికి మనం అక్కర్లేదేమో, కానీ యేసయ్యకి మనమే కావాలి. అందుకనే మనం చూస్తే యేసు ప్రభువు తన సేవకు పిలుచుకున్న వాళ్ళందరూ చూస్తే అక్కడ ఉంటది విద్య లేని పామరులు, వాళ్ళు జాలరులు. ఈరోజు క్రిస్మస్ అందించే వర్తమానం ఏంటంటే నీవు అల్పమైన వాడవు, స్వల్పమైన వాడవు. నువ్వు బాధపడకు. నువ్వు అల్పంగా, స్వల్పముగా, అతి చిన్నగా నీ యొక్క జీవితం ఉండొచ్చేమో, కానీ నిన్ను దేవుడు ఎన్నుకుని నిన్ను గొప్పదానిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకునే దేవుడు. హల్లెలూయా.